హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి ప్రభాస్ అనే బర్త్డేకి ఏంటి స్పెషల్, ఏం అప్డేట్స్ వస్తాయి? సో చాలామంది డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం. యాక్చువల్లీ ప్రభాస్ అన్న సైన్ చేసిన ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 6 నుంచి 7 సినిమాలు ఒకేసారి సైన్ చేశాడనమాట. బట్ అఫీషియల్గా ప్రొడక్షన్లో ఉన్నవి, షూటింగ్ ప్రజెంట్ జరుగుతున్నవి 3, 4 ఉన్నాయి. మనం లిస్ట్ కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఫౌజీ, హను రాఘవపూడి, ఆయనతో కాంబినేషన్ వస్తుందన్నమాట. సెకండ్ ఫిల్ము మనకి స్పిరిట్. ఇంకా అది ప్రొడక్షన్ కానీ ఇంకా షూటింగ్ కానీ అసలు ఏమి స్టార్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ దాని మీద అయితే చాలా మంచి హైప్ అయితే ఉందన్నమాట. మూడోది మనకి రాజాసాబ్. సో కంప్లీట్గా మనకి ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ కూడా లాస్ట్కి వచ్చేసింది. మొన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే మనకి ఇవి అఫీషియల్గా ఉన్న సినిమాలు అన్నమాట. మరి అన్అఫీషియల్గా ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్న కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. కల్కి 2, సలార్ 2, ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా ఉంది అని చెప్పి చాలా వరకు మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇన్ని సినిమాలు 6 నుంచి 7 సినిమాల వరకు అయితే ప్రభాస్ అన్న సైన్ చేయడం జరిగింది. అలాగే దిల్ రాజుతో కూడా సినిమా ఉందని చెప్పి ఒక రూమర్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇన్ని సినిమాలు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, అసలు ఏంటి ఇవన్నీ పక్కన పెట్టండి. బట్ ఈ అక్టోబర్ 23rd అయితే ప్రభాస్ అన్న బర్త్డే అయితే ఉంది. ఏం అప్డేట్స్ వస్తాయి ఏంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న బర్త్డే అనగానే మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రొడక్షన్ హౌసెస్ కూడా మనలాగే కన్ఫ్యూజ్ అవుతారు, బయటికి ఏం రిలీజ్ చేయాలి ఏంటి అని చెప్పి. ఒకటైతే మీరు కన్ఫామ్గా ఫిక్స్ అయిపోండి, స్పిరిట్ సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ కానీ ఏది రాదు. అసలు ఒక అఫీషియల్ ఒక వర్కింగ్ స్టిల్ కూడా రాదు మీకు. మ్యాక్సిమము ఒక పోస్టర్లో హ్యాపీ బర్త్డే అని చెప్పి వస్తే రావచ్చు, అంతవరకే. ఇంక దానికి మించి ఇంకేమీ రాదు. స్పిరిట్ సినిమా నుంచి అయితే అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. రెండోది ఫౌజీ సినిమా నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో ప్రభాస్ అని ఏంటంటే అప్పుడెప్పుడో మనకి సుభాష్ చంద్రబోసు, సో ఆ టైంలో జరిగే మొత్తం స్టోరీ, సో దానికి సంబంధించి మనకు ఒక ఫస్ట్ లుక్ అయితే బయటకు రావచ్చు. మళ్ళీ టేజర్ అని కూడా నేను చెప్పను. ఫౌజీ అనే సినిమా చాలా స్పెషల్గా, స్పిరిట్ అని చెప్పి చాలామంది లేపుతున్నారు. కానీ ఓకే, స్పిరిట్ కూడా మంచి సినిమానే, హైప్ క్రియేట్ అవుతుంది కాదనలేదు. ఫౌజీ సినిమాని మాత్రం అసలు తక్కువ నుంచి నేయకండి. అది అసలు హను రాఘవపూడికి ఒక సరైన బడ్జెట్ ఈ రోజు దాకా లేకపోవడం వల్ల ఒక మంచి సినిమా అయితే మనకు రాలేదు. బట్ ఈ సినిమాకి ఏంటంటే ఆల్మోస్ట్ 500 నుంచి 600 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు ఫౌజీ అనే సినిమాకి. అందుకు ఆ సినిమా తాలూకు అవుట్పుట్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో రీసెంట్గా కొన్ని లీక్స్ కూడా జరిగినాయి. ఆ లీక్స్లో చూసాం మనం, చాలా మంచి మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మంచి మంచి టెక్నీషియన్స్ పెట్టుకొని, కెమెరా వాల్యూస్ అన్నీ పెట్టుకొని మనకైతే తీసుకురావడం జరుగుతుంది. ఫౌజీ నుంచి మాత్రం జస్ట్ ఒక పోస్టర్ వస్తుంది అంతే. స్పిరిట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫౌజీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ రాజాసాబ్. మొన్న ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేశారో నాకు అసలు అర్థం కాలేదు. అసలు మళ్ళీ ఏమో వాళ్ళకి డెడ్ లైన్ అంటే నాకు అర్థం కాలేదు అసలు. అట్లీస్ట్ బర్త్డే ఉంది, బర్త్డేకి రిలీజ్ చేసినా చాలా బాగుండేదేమో. బర్త్డే ఉందని తెలిసినా కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ఏం లేకుండా ముందుగానే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. అది వేస్ట్ అయిపోయింది గైస్. అదేంటంటే సరిగ్గా ట్రెండ్ అవ్వలేదు. సో చాలా కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన. రాజాసాబ్ మీద అయితే అంచనాలు తగ్గిపోతే వస్తున్నాయి అనమాట. ఐ థింక్ ప్రభాస్ అన్న కెరీర్లో అంటే బాహుబలి తర్వాత లీస్ట్ హైప్ ఉన్న మూవీ ఏదైనా ఉంది అంటే ఇదే. ఈవెన్ రాధేశ్యామ కూడా కొంతలో కొంత హైప్ పెరిగింది ఆ రోజుల్లో. సో మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటో. అయితే 3 సినిమాలు అయిపోయినాయి గైస్. ఇంకా అన్అఫీషియల్గా కల్కి 2 కానీ, సలార్ 2 కానీ, మన ప్రశాంత్ వర్మ సినిమా కానీ, దీని నుంచి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది ఇంకా కనీసం ఒక్కరోజు కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. అందుకే నేను కూడా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఏ సినిమా వస్తుంది ఏంటి అని. సో ఈ 3 సినిమాల నుంచి కూడా మేబీ ఒక ట్వీట్ అయితే వేస్తే వేయొచ్చు. మేబీ 2027లో రిలీజ్ అవుతుంది, లేకపోతే ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తాము, లేకపోతే ఈ నెలలో పూజ స్టార్ట్ చేస్తాము. సో ఏదో అలాగా ఇన్ఫర్మేషన్ రావచ్చేమో, కానీ డైరెక్ట్గా ఫస్ట్ లుక్ కానీ ట్రేజర్ కానీ రావు. ఈ బర్త్డేకి వచ్చేది 3 అప్డేట్స్ వస్తాయి అంతే. సందీప్ రెడ్డి సినిమా స్పిరిట్, దాని నుంచి జస్ట్ రాసేస్తాడు అంతే, హ్యాపీ బర్త్డే అని చెప్పి. రాజాసాబ్ నుంచి మళ్ళీ ఇంకేదైనా ఒక ఎక్స్ట్రా సాంగ్ కానీ ఇంకేదైనా రావచ్చు. మనకి ఫౌజీ నుంచి మాత్రం ఒక మంచి ఫస్ట్ లుక్ అయితే రాబోతుంది గైస్. డిజైన్ చేస్తున్నారు, మంచిగా జరుగుతుంది, అదైతే వస్తుంది. ఫిక్స్ అయిపోండి. సో ఈ రకంగా 3 సినిమాలు అయితే ఫిక్స్ అవ్వండి. సో అది గైస్ ప్రభాస్ అన్న బర్త్డేకి సంబంధించిన సంగతులు. మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం 1 by 1. అసలు ఏంటి, ఏదైనా ట్వీట్ వచ్చినా ఏమొచ్చినా వెంటనే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.